ఇవాళ మన ముందు ఉన్నారు హరిత గారు, one of the best authors in future, one of the best lyricists, best co-director. ఇండస్ట్రీలో ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారు, చిన్న చిన్న డైరెక్టర్ హిట్ అవుతున్నారు. మన తెలుగు ఆడియన్స్ కొత్త వాళ్ళు అంటే థియేటర్కి ఎవరైనా వెళ్తారు అసలుకి? కొత్త వాళ్ళు పెట్టి రిలీజ్ చేసి టాక్ రావాలి అంటే యూ హ్యావ్ టు స్పెండ్ క్రోర్స్. అది ఎవరికి తెలియదు. ఇవన్నీ చాలా హిడెన్ థింగ్స్ ఉన్నాయి. కార్తీక్ హీరో అవ్వాలి అని ఉంది అనుకో, నిజంగా నీకు అంత దమ్ముంటే నువ్వే డబ్బులు పెట్టి తీసుకో. న్యూ కమర్స్ తో హిట్ అయిన సినిమాలు కనీసం 5, 6, 10 కంప్లీట్ అవుతాయి. నవీన్ పోలిశెట్టి కానీ నవీన్ పోలిశెట్టి ఫస్ట్ మూవీ ఏంటి? అదే చెప్తున్నా, నవీన్ పోలిశెట్టి ఫస్ట్ మూవీ ఏంటి? ఒక 100 మంది యాక్టర్స్ ఉంటారు. ఒక నవీన్ పోలిశెట్టిని తీసుకొని నువ్వు సినిమా ఇండస్ట్రీకి వస్తావా? మిగతా 99 మెంబర్స్ ని చూస్తావా? అందరూ అబ్బా 100 crores, 40 crores, 50 crores గ్రాస్ అంటారు కదా. 100 crores గ్రాస్ అంటే అన్ని ఖర్చులు పోను ఒక 30 crores చేంజ్ మాత్రమే వాళ్ళకి మిగులుతుంది. హీరో నాని గారు ఉన్నారు, లేకపోతే సిద్ధు జొన్నగడ్డ ఆర్ కిరణ్ పవర్, ఇలా నేను వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని వీళ్ళకి సక్సెస్ వచ్చింది కదా, నేను ట్రై చేస్తా, నాకు సక్సెస్ వస్తుందంటే. ఓవర్ నైట్ లోనే హీరో అయిపోవాలని వస్తే మాత్రం అవ్వదు. సీరియల్స్ లో ఉన్నంత మాత్రాన మూవీ యాక్టర్ అయిపోతారు అంటే అవ్వదు. టీవీ షోస్ ఉంటాయి, వాటిలో చేసాం కదా హీరో అయిపోతామంటే అవ్వదు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మూవీస్కి కూడా వచ్చారు. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే లైక్ మూవీలోకి ఏదైతే వే ఉంటుందో అది ఈజీ అయిపోతుంది. అబ్బా నువ్వు హీరో లాగున్నావు కార్తీక్, నువ్వెందుకు సినిమాలు తీయకూడదు? అమ్మాయి అబ్బాయి అట్రాక్షన్ అనేది క్వైట్ న్యాచురల్. అవ్వలేదు అంటే తప్ప, అయ్యారు అంటే తప్పేముంది. అమ్మాయి అబ్బాయి టువర్డ్స్ అట్రాక్షన్ ఇస్ నేచర్. సో దాన్ని అంత పెద్ద బూత్ లాగా చూడాల్సిన అవసరం అంతే తప్ప అడగటం ఎక్స్ప్రెస్ చేయటం తప్పు అంటే ఇంకా ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. మేబీ నేను యాక్టర్ గా ట్రై చేయలేదు కాబట్టి నాకు అది తెలియదు. నా సినిమాలో అయితే నా యాక్ట్రెస్ అయితే నేను కమిట్మెంట్ అడగలేదు. నా సినిమాలో అయితే నా యాక్ట్రెస్ అయితే నేను కమిట్మెంట్ అడగలేదు. ఇప్పుడు నేను డైరెక్టర్ని, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అవకాశం కోసం వచ్చినప్పుడు వాళ్ళ బలహీనతని నేను డబ్బుగానో నాకు అవసరంగానో మార్చుకుంటే అది నాకు బ్యాడ్ కర్మ. నా ఇష్టాన్ని నువ్వు తీరిస్తే నేను అవకాశం ఇస్తాననేది టాలెంట్ లేకపోతే ఇచ్చేస్తావా? సో వద్దు మనకి. చిన్న జీవితం ఏంటి, రేపు చచ్చిపోతే ఏం తీసుకెళ్తావు?